బాబురావు గారి మాటలు వింటాం ఇప్పుడు మేము. సార్ ప్లీజ్. హలో, ఇక్కడికి వచ్చిన కళారంగ మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే ప్రేక్షక దేవుళ్ళకు కూడా మా నమస్కారాలు. మేమందరినీ ఎప్పుడు ఏ నాటకానికి వెళ్ళినా ముందు ప్రేక్షక దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం. అలాగే ఇది ఉత్సవం, కళారంగ ఉత్సవం, అలాగే రంగస్థల ఉత్సవం. ఈ సినిమా చూస్తున్నంతసేపు యాక్చువల్గా నేను సురభి కాదండి, కానీ సురభి ఫ్యామిలీతో ఎక్కువ సంబంధాలు ఉన్నవాడిని నాటక రంగంలో. నా పేరు పిఠాపురం బాబురావు. ఈ నాటక రంగంలో 12 టైమ్స్ నంది అవార్డు తీసుకున్నాను, టెక్నీషియన్గా, ఆర్టిస్ట్గా. అయితే ఈ నాటకం మీద సినిమాలు అప్పుడప్పుడు వచ్చి ఉంటాయి, కానీ నాటకాల మీద ఇన్వాల్వ్ అయిన మన ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, వీళ్ళందరూ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఈ సినిమాలో నటించడం ఒక గొప్ప వరం. ఇది కళారంగం చేసుకున్న ఒక అదృష్టం. ముందుగా ఈ సినిమాని నాటక రంగం మీద తీయాలని అనిపించిన మన అర్జున్ సాయి గారికి, దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాటకం చాలా గొప్పది. నాటకం చచ్చిపోయిందండి, నాటకం లేదండి అని అంటున్నారు అందరూ. కాదు, నాటకం ఎప్పుడూ బతికే ఉన్నది. నాటకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. పరిషత్తుల రూపంగానూ ఇంకో రకంగానూ నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నాటకం భావి తరాలకి అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసానని అనుకుంటున్నాను నేను. చాలా గొప్ప ఇది అచీవ్మెంట్. అలాగే ఈ నాటకం గురించి, ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకో నేను ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ నాటకం చూసిన కాడి నుంచి నా గుండె బరువెక్కు, ఈ సినిమా చూసిన కాడి నుంచి గుండె బరువెక్కిపోయింది. ఇంత గొప్ప సినిమా నాటక రంగ కళాకారుల మీద తీసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను మన అర్జున్ సాయికి. ఇంకా ఇందులో నటించిన గొప్ప గొప్ప నటీనటులు, అలాగే 100 మంది సురభి కళాకారులని ఈ నాటకంలో ఇన్వాల్వ్ చేసినందుకు డైరెక్టర్ గారిని అభినందించాలి. ఈ నాటకం అనేక చోట్ల దీన్ని కాస్త ప్రమోషన్ వర్క్, నాటక రంగ కళాకారులతో కాస్త ప్రమోషన్ వర్క్ ఇప్పిస్తే ఇంకా బాగుంటుందేమో, ఈ సినిమా ఇంకా అందరూ చూసే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రమోషన్ వర్క్లో పెద్ద పెద్ద నాటకరంగ కళాకారులందరినీ ఇన్వైట్ చేసి ప్రమోషన్ వర్క్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో